సో మచ్ ఫర్ ద పేషెన్స్. థ్యాంక్ యూ అండి, ఇంతవరకు ఓపికగా ఉన్నారు. ఈ మాటని కొంచెం వివరించి నెక్స్ట్ ఇంకొక చిన్న మాట ఉంటుంది, తర్వాత ముగించుకోవచ్చు మనము. అంతకంటే ముందు ఈ మాట నాతో పాటు చెప్పండి. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తమైంది, సమాప్తమైపోయింది, ముగించబడింది, ఇంకేమీ లేదు, సమాప్తమైంది. హల్లెలూయా. గ్రీకులో ఏమని దేవుడు బిగ్గరగా కేక వేసి చెప్పాడంట. ఏంటి? టెటలెస్టియా అని చెప్పి పెయిడ్ ఇన్ ఫుల్ అని అర్థం దానికి. హల్లెలూయా. ఈ మాటకు అర్థం ఏంటి? పెయిడ్ ఇన్ ఫుల్, సంపూర్ణంగా, ఇంకే చిట్టి లేదు, లేదా ఏదన్నా రుణం ఇంకా ఉంది అనేది ఇంకా లేకుండా యేసు ప్రభు వారు ఏం చేశారంటే, నీ మీద నా మీద రుణముగా మోపబడిన పాపము, శాపము, రోగము, రుగ్మత, బాధ, వేద, శోధనలన్నిటికీ యేసు ప్రభు వారు చనిపోక మునుపు ఒక్క మాట చెప్పి బిగ్గరగా ఇదేదో ఓడిపోతున్నట్టు అయిపోయింది, ఇంకా నేను వెళ్ళిపోతున్నా అట్లా చెప్పలేదండి. యేసు ప్రభు 7 మాటలు ఏది చెప్పినా అందులో ప్రతి ఒక్క మాటలో ప్రాముఖ్యత ఉంది. ఎందుకు? చనిపోయే వాళ్ళు వెళ్తా అన్నప్పుడు చెప్తారు కదా, చాలా రహస్యాలు చెప్పి వెళ్తా అంటారు. ఇక్కడ నా బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఉంది, ఇక్కడ బ్యాలెన్స్ ఉంది అంటే 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనది, ప్రతి మాట ముఖ్యమైనది. అందులో ఈ మాట నిజంగా మానవాళికి గొప్ప మార్పు తెచ్చిన మాట. ఏంటి? ఇట్ ఈస్ ఫినిష్డ్. చెప్పండి. సంపూర్ణమైంది, సమాప్తమైంది, ఇంకా ఏమీ లేదు. నీ మీద నా మీద రుణముగా ఉన్న పాపపు చిట్టి తుడిచివేయబడింది. చాలాసార్లు మనం అనుకుంటాం ఎలా మొదలు పెట్టాం అనేది ముఖ్యం కాదు. ఎంతమందికి తెలుసు? అందుకే ఎక్లీసియాసిస్లో ఇలా రాయబడి ఉంటుంది 7 and 8లో ఏమని రాయబడింది? కార్య ఆరంభము కంటే కార్య ముగింపు చాలా మేలని. హల్లెలూయా. ఫినిషింగ్ ఈజ్ బెటర్ దాన్ స్టార్టింగ్. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎలా మొదలు పెట్టాం అనేది కాదు, నువ్వు ఎలా ముగిస్తున్నావు, నీ మీద ఉన్న ప్రణాళికను ఎలా ముగిస్తున్నావు. యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసింది ఏంటంటే, ఆయన ఎలా మొదలు పెట్టాడో చిన్నగానే మనలాగే ఆయన పరిచర్య కూడా మొదలైంది, కానీ ఆయన ముగింపు మాత్రము ఆషామాషగా లేదు. ఎందుకు? బైబిల్లో యేసు ప్రభు ఒక్కడే చనిపోయి తిరిగి లేవలేదు, ఇంకొక వ్యక్తి కూడా చనిపోయి తిరిగి లేసారు. ఎవరన్నా? ఎనీబడి? లాజర్ గారు కదా. లాజర్ గారు కూడా చనిపోయారు, కానీ ఆయన మరణం తర్వాత పునరుద్ధానం గురించి ఏమీ అంత ప్రాముఖ్యత లేదు. ఆ తర్వాత మళ్ళీ చనిపోయాడని రాయబడింది. కానీ యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ చనిపోయినట్లు చరిత్రలో ఏదో బైబిల్ అంటుంది, ఆయన తిరిగి లేచిన తర్వాత సమాధి తెరవబడిందని, ఖాళీ సమాధిగా మిగిలి వెళ్ళిందని. హల్లెలూయా. అర్థమవుతుందా ఈ మాటకు ఉన్న ప్రాముఖ్యత? ఇట్ ఈస్ నాట్ హౌ యూ స్టార్ట్, బట్ ఇట్స్ హౌ యూ ఫినిష్. ఎలా ముగిస్తున్నావు, నీ మీద ఉన్న ప్రణాళికల్ని ఎలా ముగిస్తున్నావు. బైబిల్లో ఈ మాటకున్న ప్రాముఖ్యత గురించి ఇక్కడ రాయబడింది, మీరు చూడొచ్చు. ఎందుకంటే నేను చెప్పే కంటే మీరు చూస్తూ ఈ మాటను అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ మాట చెప్తున్నప్పుడు చాలా విషయాలు జరిగాయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 51వ వచనంలో మనం చూస్తాము, తెర ఏదైతే అడ్డుగా ఉందో దేవాలయపు తెర, అది చినిగింది పైనుంచి కింద వరకు. హల్లెలూయా. కింద నుంచి పైకి చినగలేదు. ఎందుకు? కింద కత్తెర తీసుకొని ఎవరైనా మనిషి కట్ చేయడానికి లేదు, దేవుడే తానంతటికి తానే ఎంతో పెద్దగా ఉన్న ఆ వెయిల్ని ఆయనే పైనుంచి కింద వరకు తెంపబడేలా దేవాది దేవుడే చేసిన కార్యం ఇది. హల్లెలూయా. దానికి అర్థం ఏంటంటే, ఇంకా నీకు దేవునికి మనిషికి ఒకప్పుడు నేను ఇంకా అంత తెలియదు కాబట్టి నేను ఎప్పుడు అనుకుంటా అంటే దేవుడు చాలా దూరంగా ఉన్నాడు, ఎట్లా అందుకోవడం, ఏం చేయాలో, ఎంత పరిశుద్ధంగా ఉండాలో, ఎంత కష్టపడాలో లేనే లేదు. ఒకప్పుడు అలా అనుకుంటున్న వచ్చిన జీవితాల్లో మనందరిది కూడా. కానీ నిజానికి ఏంటంటే, ఇంకా దేవుడు నీకు నాకు దూరంగా ఉండడానికి ఇష్టపడలేదు. కానీ బైబిల్ అంటుంది, ఏ రోజైతే దేవాది దేవుడి మాట చెప్పాడో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని, దేవాలయపు తెర 2గా చినిగింది. హల్లెలూయా. నువ్వు ఏ జాతిలో పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఏ మతము నీదైనా, లేకపోతే ఏ కులంలో ఉన్నా, నువ్వు ఏ కలర్లో ఉన్నా, ఏదైనా పర్లేదు, కానీ యేసు ప్రభువుని నువ్వు తెలుసుకుంటే చాలు. నీకు ఇంకొక మధ్యవర్తి అవసరం లేదు. యేసు ప్రభువే నీ కోసం నా కోసం బలియాగమై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా అందుకే ఫాదర్ అవసరం లేదు, లేదా పూజారి గారు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. నువ్వే దేవునితో డైరెక్ట్గా మాట్లాడచ్చు. అందుకే ఈ ప్రదేశము సమస్త మానవాళికి తెరవబడిన మంచి ప్రదేశము. ఇంకా రాయబడింది ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ 27వ అధ్యాయం 52-53లో
యేసు ప్రభు వారు జయించారు, మృత్యువుని జయించారు అన్న దానికి సూచనగా ఇక్కడ ఏం రాయబడిందంటే సమాధులు తెరవబడ్డాయంట, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేపబడి ఉన్నాయి. హల్లెలూయా. దీనికి గుర్తు ఏంటి? ఆయన చనిపోయాడు, అంతేకాదు మరణాన్ని సహితం జయించాడు. పేతురు గారు ఇంకొక ప్రత్యక్షత ఇస్తారండి. 1 పేతురు 3వ అధ్యాయం 19వ వచనంలో ఆయన చనిపోయిన వాడు అక్కడి వరకే తెలుసు, తర్వాత ఏం జరిగిందో చాలా మందికి తెలీదు. ఏం జరిగింది? యేసు ప్రభు చనిపోయిన తర్వాత మధ్యాహ్నము, మిట్ట మధ్యాహ్నంలో చీకటి వచ్చిందంట. ఎంత 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెన. బైబిల్ అంటుంది ఎప్పుడు లేనంత చీకటి, కట్టిక చీకటి ఆ రోజు చూసాం. ప్రకృతే ప్రతిధ్వనించడం మనం చూస్తున్నాం. ఆ పరిస్థితిలో ఏం జరిగిన తర్వాత ఎవరికి తెలియదు. యేసు ప్రభు చనిపోయినాడు. తర్వాత ఏం జరిగింది? యేసు ప్రభు వారు ఆత్మ రూపంలోనే 1 పేతురు 3వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడినట్టుగా ఆత్మలోనే పాతాళానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాప విషయంలో ఒక్కసారే శ్రమపడెను. తర్వాత థ్యాంక్ యూ జీసస్. ఆయన కింద లాస్ట్ వచనం చూడండి, ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించని. ఎంతోమంది క్యాప్టివ్స్ అక్కడ ఉన్నారంట, చెరలో ఉన్నారు. ఎవరు వాళ్ళు? పరిశుద్ధులు, మనకు ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళు, దేవుని అంగీకరించిన పరిశుద్ధులందరూ అక్కడ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన సువార్త చెప్పడం జరిగింది. సమాధులు తెరవబడిన, చెరలో ఉన్నవారు విడుదల పొందుకున్నారు. ఇవంతా కూడా ఆయన ఫినిష్డ్ అన్న ఒక్క పదంలో దాగి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆయనకి మృత్యువు పైన జయము యేసు ప్రభు వారు చూస్తున్నాడు. నేను ఈ కొన్ని మాటలు ఇక్కడ చెప్పాలనుకుంటున్నా. ఈ మాట యొక్క ప్రాముఖ్యత ఏంటంట, భూమి పైన ఆయన ఏదైతే మిషన్ని మొదలు పెట్టాడో, దేవాది దేవుని యొద్ద నుంచి పొందుకున్నది, అది సంపూర్తి చేస్తాడు. చదవండి, నాతో పాటు మీరు చదవచ్చు. అందరం కలిసి చదివితే మైండ్ కూడా యాక్టివ్ అవుతుంది కదా. భూమి పైన ముగించాల్సిన యేసు ప్రభు మిషన్ ఆయన సంపూర్తి చేశాడు. హల్లెలూయా. మానవ జాతి పాపపు చిట్టి యొక్క రుణము సంపూర్తి చేశాడు. రక్షణ గూర్చిన దేవుని ప్రణాళిక సంపూర్తి చేశాడు. మరణంపై జయాన్ని సాధించాడు. పాప పరిహార బలి ఇంకా అవసరం లేకుండా ప్రవచనాలు 300 ప్రవచనాలు చెప్పబడిందంట. యేసు ప్రభువే నిజమైన దేవుడని, ఆయన లోక రక్షకుడని, ఆయన దేవుడు కుమారుడని. ఆ 300 ప్రవచనాల్ని నెరవేరుస్తూ పలికిన మాట టెటలెస్టియా, సమాప్తమైనది, పెయిడ్ ఇన్ ఫుల్, సమాప్తమైనది అని. హల్లెలూయా. చాలా వరకు మనకి తెలియని ఏంటిదంటే, ఒకసారి యేసు ప్రభు వారు వెళ్తా నా గురించి ఏమనుకుంటున్నారు, కొంచెం ఏమనుకుంటున్నారో ఫీడ్బ్యాక్ అంటారు కదా, తెలుసుకొని రా ఒకసారి బయటకు వెళ్ళి అని శిష్యుల్ని పంపించినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారనమాట యేసు ప్రభు. ఇప్పుడు అర్థమవుతుంది కదండి. బయటకు వెళ్ళమని చెప్పినప్పుడు శిష్యులందరూ బయటకు వెళ్ళిన తర్వాత నా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అనే, ఎందుకంటే ఆయన మిషన్ స్టార్ట్ అయినప్పుడు మీకు తెలుసా యేసు ప్రభు మరణానికి కారణం ఏంటో, యేసు ప్రభు చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మతము. చెప్పండి, మతము. ఏంటి యేసు ప్రభుని బంధించింది? మతము. ఎందుకు? లాజర్ గారు చనిపోయి తిరిగి లేచినాడంటేనే ఇంకా జన సమూహం వెంబడించడం మొదలైందంట. ఎక్కడ రాయబడింది చూడండి, ఈ మాట నేను చదువుతాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని వచనాలు రాయబడి ఉంటుందన్నమాట. యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చిరి. ఏం జరిగింది? యేసు ప్రభు మరణానికి కారణం ఏంటో తెలుసా? ఆయన వెంబడి ప్రజలు వెళ్ళిపోతున్నారు, జన సమూహము వెంబడిస్తున్నారు. ఆ తర్వాత 19వ వచనం అలానే 19 పెట్టండి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయానో చూడుడి. ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనుచున్నారంట. హల్లెలూయా. ఏమర్థమైంది? ఏదో యేసు ప్రభు దగ్గర ఉందిరా, అందరూ ఆయననే వెంబడిస్తున్నారు. మేము చెప్పిన ధర్మశాస్త్రం ఏమైంది? మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రంలో చెప్పబడిన నిబంధనలు అన్నీ ఏమైపోయాయి? ప్రజలు ఎందుకు ఆయనని వెంబడిస్తున్నారు? ఏం జరుగుతుందని మత పెద్దలే ఎవరు ఆయనని చంపేస్తుండేది. ఈ రోజుకి కూడా నేను చెప్పనా,
లాస్ట్ టైం ఇట్లాంటి మాట నేను చెప్పాల్సి వచ్చింది. అంటే నాకు మళ్ళీ ఇంతకు ముందు కూడా ఇచ్చారు. ఆ లాస్ట్ టైం ఏం జరిగిందంటే పగడాల ప్రవీణ్ గారిని చంపేసింది ఏంటో తెలుసా అండి? సారీ, ఏంటి మతమేనండి. అందరూ ఏం చేస్తున్నారంటే ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా అనేసి మేమెంత గ్రేట్ మేము చెప్పుకుంటున్నాం అనేసి క్రిస్టియన్స్ అంతా ఒక్కటై చెప్పేది తప్ప నేను అనడం లేదు, కానీ వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఇంకా దేవుని తెలుసుకున్న బిడ్డలకి సౌలు గారిని మార్చగలిగితే, ఏ సౌలు అయితే చర్చిల్లోకి వెళ్ళి మతం ఆచరించట్లేదు అనేసి పీక్కొని వచ్చేసి అక్కడ ఉన్న మనుషులందరినీ కొట్టేస్తున్నాడు, ఆ పౌలు గారినే మార్చేసే సామర్థ్యం యేసు ప్రభువుకుంటే, ఆ తర్వాత అలాగ ప్రవర్తిస్తున్న ప్రతి మనిషిని మార్చగల సామర్థ్యం యేసు ప్రభులో ఈ రోజుకి ఉంది. మత పెద్దలకు అర్థం కావట్లేదంట, ఏదో జరిగిపోతుంది, యేసు ప్రభుని అందరూ వెంబడిస్తున్నారు, ఏం జరుగుతుంది? యేసు ప్రభు ఏమంటాడంటే, ఏమనుకుంటున్నారు నా గురించి చెప్పండి అంటే, ఒకరు అంటారు బాప్తిసం ఇచ్చి యోహాన్ అనుకుంటున్నారు నీ గురించి అని, ఇంకొకరు అంటున్నారు ఏలి అనుకుంటున్నారు ఎందుకు ఆయన అద్భుతాలు చేస్తున్నాడని, ఇంకొకరు అనుకుంటున్నారు ఇర్మియా ఏమో అని అనుకుంటున్నారండి. మొత్తానికి ఏదో ప్రవక్త, ఈయన మామూలు వ్యక్తి అయితే కాదని మీ గురించి అయితే ఇలాంటి మాటలు మేము వింటున్నాం అని చెప్పగానే, ఆ తర్వాత ఆగి యేసు ప్రభు గారు, మీరైతే ఏమనుకుంటున్నారు? నన్ను వెంబడిస్తున్నారే, ఇన్ని రోజులు నాతో కలిసి తిరిగినారే, ఇన్ని రోజులు నన్ను దగ్గరగా చూస్తున్నారు కదా, మీరైతే ఏమనుకుంటున్నారు? ఎక్కడ రాయబడింది ఈ మాటలు? నేను టకటక చెప్పేస్తున్నా, కానీ మత్తయి సువార్త 16:16లో రాయబడింది కదా, మీరైతే ఏమనుకుంటున్నారంటే పేతురు గారు మాత్రమే ఈ మాట చెప్తారు. ఈ మాట మనందరికీ కావాలి. మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారంటే పేతురు గారు ఏమంటారంటే, ఆ ప్రశ్న అడిగిన తర్వాత మాకైతే తెలుసు మీరెవరని. పేతురు గారు ఏమంటారంటే, మీరు సజీవుడైన దేవుని కుమారుడవు. ఒక్క మాటలో చెప్పాలంటే మా మెస్సయ్య మీరే, మా రక్షకుడవు మీరే, మా దేవుడవు మీరే అని పేతురు గారు యేసు ప్రభుతో జవాబు ఇవ్వడం జరిగింది. వెంటనే యేసు ప్రభు వారు అన్న మాట ఏంటో తెలుసా? ఈ సత్యం పైన సంఘము కట్టబడుతుంది. హల్లెలూయా! బిగ్గరగా చప్పట్లు కొడదామా? ఏ సత్యము పైన సంఘం కట్టబడుతుంది? ఏ సత్యము పైన? దేవుడే, యేసు ప్రభువే సజీవంగా నీ కోసం నా కోసం ప్రాణ త్యాగం చేసిన ఆ దేవుడే నా మెస్సయ్య అని. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రత్యక్షపు జ్ఞానం పైన సంఘం కట్టబడుతుందంట, మత ఆచారాల పైన, పద్ధతుల పైన కాదు. చాలా వరకు యేసుప్రభు ఎక్కడో అన్న ఒక మాటను తీసుకొని అందరూ అదే మాటను చెప్తా ఉంటారు. యేసుప్రభుని వెంబడించడం అంటే సిలువ, భారము, ప్రయాస, ఇవే మాటలు మనకు వినపడతా ఉంటుంది. ఆ తర్వాత ఆ మర్మాన్ని అర్థం చేసుకున్న యేసుప్రభు శిష్యులు ఆయనను వెంబడిస్తున్నారు కదా, వాళ్ళు ఏమన్నారు? గలతీయులకు రాసిన పత్రిక 2:20లో ఏం చెప్పారు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నా. ఇంకా సిలువను ఎత్తుకొని పోవాల్సిన పని లేదు, నేను క్రీస్తుతో నిన్ను సిలువ వేయబడి ఉన్నా అంటే నేను చచ్చిపోయినా. ఒక్క మాటలో చెప్పాలంటే నేను యేసు క్రీస్తుతో చచ్చిపోయినా, నేను సమాధి చేయబడినా, నేను పాతాళానికి వెళ్ళా ఆయనతో పాటు మృత్యుని జయించి తిరిగి లేపబడి ఉన్నాను. బైబిల్ ఈ మాట చూడండి, ఈ మాట నేను చెప్తాను ఎందుకు. హీఈస్ అవర్ సబ్స్టిట్యూట్. రోమిలకు రాసిన పత్రిక 6:7 ఏమని ఉంటుందంటే, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చెప్పండి, నేను పాప విముక్తురాల్ని, మీరు పాప విముక్తుడను. ఎందుకంటే చెప్పండి, ఎందుకంటే యేసుక్రీస్తుతో నేను చచ్చిపోయాను, ఇంకా బ్రతికేది నేను కాదు, నాలో క్రీస్తే బ్రతుకుతున్నాడు. ఈ శరీరము ఆ దేవాది దేవునికి ఆలయము. ఆమెన్, హల్లెలూయా. ఎందుకు? సబ్స్టిట్యూట్ అంటే అర్థమైంది కదా. సబ్స్టిట్యూట్ అంటే ఏంటంటే, ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటారు, ఒక్కొక్కసారి ఏదైనా గాయం అయితే బై మిస్టేక్గా ఆయన బ్యాటింగ్ చేయాల్సి ఉన్నారనుకోండి, ఈ వ్యక్తి బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయాలంటే బ్యాట్ కొట్టిన తర్వాత ఒక సబ్స్టిట్యూట్ని పెట్టుకుంటారు. ఈయన తిరగలేడు కాబట్టి ఈయన రన్స్ చేసి వస్తూ ఉంటాడు అనమాట. అర్థమవుతుంది కదా చెప్తున్నదే? పక్కన ఉన్న ఆయన రన్స్ చేసి వస్తూ ఉంటాడు. రన్స్ చేసి వస్తుంటే ఈయనకి కౌంట్ పెరిగిందా అంటే స్కోర్ ఈయనకి ఇవ్వబడుతుందా, ఈ వ్యక్తికి ఇవ్వబడుతుందా? నాకు అంటే నేను సబ్స్టిట్యూట్గా పెట్టుకున్నా, కానీ కౌంట్ అంతా నాకే ఇవ్వబడుతుంది. నా కోసం ఎవరు పరిగెత్తారు, నా కోసం ఎవరు బలి అయినారు, నా కోసం లేదా మన కోసం ఎవరు బలి అయినారు? యేసు ప్రభు వారు బలి అయిపోయారు. ఎవరిని బ్రతికించడం కోసం? నిన్ను నన్ను బ్రతికించడం కోసం. హల్లెలూయా,
హల్లెలూయా. అందుకే ఇది మతము కాదండి, యేసు ప్రభువుతో సంబంధము. ఇదే మార్గము, ఇదే జీవము, ఇది తప్ప వేరే మార్గము లేదు. హల్లెలూయా. అందుకే మతాన్ని బోధించడానికి యేసు ప్రభువు వారు రాలేదు. ఆయన మార్గం చూపించడానికి వచ్చాడు, రాజ్యం కట్టడానికి వచ్చాడు, నీతి రాజ్యం ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చారు. ఇంకా ఈ మాట మనం తెలుసుకోవాలి, ఇంకా దేవుడు నీ పైన ఉగ్రత కలిగి ఉన్నాడు అనేది కాదు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, దానికి రుజువే 2000 సంవత్సరాల క్రితం నీ కోసం నా కోసం సిలువలో ఆయన మరణించి ప్రాణము ప్రతి రక్తపు బొట్టు మొత్తము కారిపోయేంతలా నీ కోసం నా కోసం బలి అయిపోయి ఈరోజు నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగింది? యేసు ప్రభు మరణించిన తర్వాత నూతన నిబంధన మనకి ఇవ్వబడింది. చెప్పండి, నాకు నూతన నిబంధన ఇవ్వబడింది, నూతన జీవితం ఇవ్వబడింది, నూతన జీవితం ఇవ్వబడింది. నూతన సృష్టిగా నేను మార్చబడ్డాను. నేను దేవుని నీతి అయి ఉన్నాను. నేను ఇంకా అపరాధిని కాను. నేను దేవునిలో గుర్తింపు కలిగి ఉన్నాను. నూతన స్థానము నాకు లభించి ఉంది. ఎక్కడెక్కడ ఉన్నాయో రెఫరెన్స్లు అన్నీ కూడా మీకు చూపిస్తున్నాం, టెలికాస్ట్ చేస్తున్నాం కాబట్టి చెప్పండి మాట. ఐఎమ్ సీటెడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. చెప్పండి, నేను యేసు ప్రభువుతో పక్కలోనే కూర్చున్నాను. టైం అప్ప అర్థం కావట్లేదు. ఓకే, చెప్పండి, యేసు ప్రభు ప్రక్కన కూర్చున్నాను. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా అండి నేను చెప్తున్నది? నూతన జీవితం మనకు లభించింది, కొత్త నిబంధన ఇవ్వబడింది. అప్పటి వరకు ఉన్న పాత నిబంధన అక్షరాలన్నీ రాయబడి ఉంటుంది కదా కొలస్సీల పత్రికలో, వ్రాతపూర్వకమైనవన్నీ కూడా సిలువకు కొట్టినాడంట. బాహాటముగా బహిరంగంగా యేసు ప్రభువు ఏదైతే చట్టం చెప్తాను, లేకపోతే ధర్మశాస్త్రం చెప్తుంది, లేకపోతే సాతానుడు వేస్తున్నాడు నిందలు, వీటన్నిటినీ యేసు ప్రభు వారు ఏం చేశారు? బహిరంగంగా అందరికీ కనిపించే విధంగా ఈ మాట చదువుతాం. దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా ఉన్న మనకు విరోధంగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా నీ మీద నా మీద ఇంకా నువ్వు రోగివి, నువ్వు రోగస్తురాలివి, ఎప్పుడు రోగంతోనే ఉంటావు, ఎప్పుడు నీకు అప్పులు నేను వెంటాడుతూనే ఉంటుంది, నువ్వు ఇంకా ఏది చేత కాదు, లేకపోతే నువ్వు ఇంకా ఎదగలేవు, ఆ లిమిట్కి క్రాస్ అయ్యి నువ్వు వెళ్ళలేవు అని పదాలు మనం వినకూడదు. హల్లెలూయా. ఎవరన్నా చెప్పాలి, యేసు ప్రభువు నా సబ్స్టిట్యూట్, ఆయన తీసుకున్నాడు కాబట్టి ఈరోజు నాకు జయం ఉంది. యేసు క్రీస్తులో నేను జయించిన దానను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఒప్పుకొని ముగిద్దామా? హల్లెలూయా. అయితే ఈ మాటలు అందరూ నేను గాక అంటున్నప్పుడు అందరూ కూడా ఆమేన్ అని చెప్పాలి. దాగి ఉన్న సంపద గూర్చిన ప్రత్యక్షత జ్ఞానము మనందరికీ కలుగును గాక. క్రీస్తులో మనకు ఇవ్వబడిన ఆధిక్యత మనము తెలుసుకుందుము గాక. సరైన కాలములో మరియు సమయంలో గూర్చిన ప్రత్యక్షత మనకి కలుగును గాక. ఎన్నో బిజినెస్ ఐడియాస్, మార్కెటింగ్ స్కిల్స్, రకరకాల ఉద్యోగ అవకాశాలు మనకి కలుగును గాక. నూతన ఆరంభాలు మనకి కలుగును గాక. ఆత్మీయమైన హెచ్చింపు మనము చూడబోవుదుము గాక. నూతన ఆరంభాలు మనతో మొదలవును గాక. అద్భుతాలు నెక్స్ట్ లెవెల్లో మనం చూచుదుము గాక. మానవ ప్రయత్నాలకు అతీతంగా దైవిక జోక్యము లేదా దేవుని సహాయము మనం చూడబోవుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలో ఇంత పరమార్థం ఉందండి. అర్థమైంది కదా? దేవుడు వచ్చింది మార్గాన్ని చూపించడానికి, అంతేకాని నీకు నాకు మతం ఇవ్వడానికి కాదు. టెటలెస్టియా, ఇట్ ఈస్ పెయిడ్. హల్లెలూయా, పెయిడ్ ఇన్ ఫుల్. హల్లెలూయా. దేవుడి మాటని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాం.